వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సమక్షంలో కొనసాగుతున్న చేరికలు కోవూరు మండలం పడుగుపాడు పంచాయతీలో వైఎస్ఆర్సీపీ నాయకులు విన్నకోట రాకే ఆధ్వర్యంలో సుమారు 200 కుటుంబాలు కోవూరు టీడీపీ ఉమ్మడి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెలుగుదేశం పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. తెలుగుదేశం ప్రభుత్వం అయితేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారనే ఉద్దేశంతో తెలుగుదేశంలో ప్రజలందరూ చేరుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో టీడీపీ మండల అధ్యక్షులు ఇంతా మల్లారెడ్డి, జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి, గ్రామ నాయకులు సూరిశెట్టి శ్రీనివాసులు, ఎస్కే నాసిర్, బత్తల రమేష్, అహ్మద్ నయాజ్, మహిళలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ వైసీపీలో నుండి టీడీపీలోకి ముఖ్య నాయకులందరూ వస్తున్నారు. వారికి మా వచ్చిన ప్రతి కార్యకర్తకి నా ఒక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్టేజ్ దిగండి. మాజీ ఎంపీటీసీ గారు పతంగి రాఘమ్మ గారు స్టేజ్ మీద రావాలి. రఫీ గారు, శివ, వారి మిత్రబృందం అందరూ రండి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అదే విధంగా మన కోవూరు నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వేమిరెడ్డి, ఇక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి, సోదరులకి అందరికీ నా నమస్కారాలు. ముందుగా నా మీద ఉన్న అభిమానంతో ఈ నాయకులు, యువకులు అందరూ వచ్చి తెలుగుదేశం పార్టీ అయితే మనము అభివృద్ధి చేసుకోగలము అనే నమ్మకంతో, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలనే కోరికతో, అదేవిధంగా నన్ను ఎమ్మెల్యేని చేయాలని, సార్ని ఎంపీని చేయాలనే కోరికతో వీళ్ళందరూ ఈరోజు వచ్చి వైఎస్ఆర్సీపీలో నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన నాయకులందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ముందుగా ఇంతమంది ఇంత అభిమానంతో ఇక్కడికి వచ్చి నాతో చేరారు. ఇదే విధంగా చాలా మంది ప్రతిరోజు చేరుతూనే ఉన్నారు. ప్రతి మండలంలో వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో, నా మీద అభిమానంతో వచ్చి చేరుతున్నారు. కానీ వాళ్ళు ప్రజల శ్రేయస్సు కోరి, ప్రజల అభివృద్ధి తెలుగుదేశం పార్టీలో అయితే ఉంటుంది అని చెప్పి, దాన్ని నేను న్యాయంగా వాళ్ళకి చేస్తాను అని చెప్పే నమ్మకంతో నా దగ్గర వచ్చి వాళ్ళు పార్టీలో చేరుతున్నారు. వాళ్ళ నమ్మకాన్ని నేను ఎప్పుడూ పోగొట్టను. తప్పకుండా ఎవరికైతే సేవ చేయాలనే ఆశ ఉంటుందో వాళ్ళు వచ్చి టీడీపీలో చేరుతున్నారో వాళ్ళందరూ ప్రజాసేవకులు, ప్రజల నాయకులు. కాబట్టి వాళ్ళందరికీ ఎప్పుడు నేను సపోర్ట్ చేస్తానని, వాళ్ళ సహకారం నాకు చాలా అవసరమని నేను నమ్ముతున్నాను. అదేవిధంగా ఈరోజు మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటే మీకు అందరికీ తెలుసు, బాబు చూడండి భవిష్యత్ గ్యారంటీ కింద మనకి ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు. వాళ్ళందరికీ ఎన్నో ఉచితంగా పథకాలు ఉన్నాయి. ప్రతి మహిళకి నెలకి 1500, 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ. అదేవిధంగా బస్సు ప్రయాణం, మీకు ఆర్టీసీ బస్ ప్రయాణం కూడా చాలా ఫ్రీగా అందరూ చేసుకోవచ్చు. అదేవిధంగా తల్లికి వందనం లెక్కన ఒక్కో బిడ్డకి 15,000 చదువుకి, పెన్షన్ మీ ఇంటికి తీసుకొచ్చి 4,000 ఇస్తారు. అదేవిధంగా జూన్లో 7,000, 4,000, 3,000 కలిపి కూడా ఇవ్వబోతున్నారు. అదేవిధంగా నిరుద్యోగులకి నెలకి 1,500, నెలకు 3,000, మహిళలకి 1,500, నెలకు 3,000. అదేవిధంగా 20 లక్షల జాబ్లు, మెగా డిఎస్సి, ఇలాంటి ఎన్నో మనకి పథకాలు చంద్రబాబు నాయుడు గారు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనేది ఇచ్చున్నారు. అదేవిధంగా మనకి అభివృద్ధి కూడా జరగద్ది. ఎందుకంటే గత ప్రభుత్వంలో జరగని అభివృద్ధి టీడీపీలోనే జరిగిందని మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఇప్పుడే చేరిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా తెలుసు అభివృద్ధి ఏమాత్రం జరిగింది అని. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా నమ్మకంతో సైకిల్ గుర్తు మీద ఓటు వేసి నన్ను ఎమ్మెల్యేగా, సార్ని ఎంపీగా గెలిపించాలని కోరుకుంటున్నాను. తద్వారా మీకు ఎటువంటి సమస్యలున్నా నేను తీరుస్తానని కూడా మాట ఇస్తున్నాను. అందరూ వచ్చి చెప్పేసి వెళ్ళిపోయేలాగా కాదు, నేను మాట చెప్తే తప్పకుండా మీ సమస్యలు తీరుస్తాను. నేను ప్రజలకు సేవ చేయడం కోసం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాను.
పాలకురాల్ని కానే కాదు, సేవకురాల్ని మాత్రమే. కాబట్టి అందరూ తప్పకుండా సైకిల్ గుర్తు మీద ఓటు వేయాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం.